వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఎం కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. ఇవాళ వీడియో చూపిస్తున్నాను చూడండి. బ్రింగ్ రాజ్ అంటే గుంట గురుగుడాకు మా ఫామ్లోనే అండి ఉంది. సో దీనివల్ల యూజెస్ ఏంటో అండ్ ఇది దేనికి మంచిదో నేను వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా ఈ ఆకునంతా కోసుకుంటున్నానండి. ఇది మెయిన్ ఏంటంటే హెయిర్ని గ్రే హెయిర్ని బ్లాక్గా చేస్తుంది. సో నేను మొత్తం మంచిగా మా ఇంట్లోనే ఉంది కాబట్టి నేను బయటికి పోవాల్సిన అవసరం లేదు. సో నాకు గ్రే హెయిర్ ఉంది. దీన్ని ఎలా చేయాలో మనం వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ మీకు శాంపిల్ చూపిస్తున్నాను. ఒక 2 లీవ్స్ తీసుకొని ఇట్లా రబ్ చేస్తే చూడండి ఎలా నా చేతులకి ఆ రసం అంటుకొని బ్లాక్ అయిపోతుంది. చూసారు కదా, ఇది ప్యూర్ అండి. అసలు ఎలాంటి కెమికల్స్ లేకుండా మీకు అందుబాటులో ఉంటే మీ ఇంట్లో ఉంటే యూజ్ చేయండి, బ్లాక్ అయిపోతుంది. చూసారు కదా. సో నేను ఇలా ఒక 1 అవర్ ఉంచుకున్న తర్వాత నాకు గ్రే హెయిర్ అనేది బ్లాక్గా అయిపోయింది. ఇది నేను మీకు పూర్తి వీడియో చూడండి, మీకు లాస్ట్లో తెలుస్తుంది. చూస్తున్నారుగా ఎలా బ్లాక్ అయిపోతుందో. చూస్తున్నారుగా, అది అంటే ఎండిపోతూ ఉంటే మనకి బ్లాక్ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. నేను ఇంకా ఆలస్యం చేయకుండా మొత్తం అంతా కోసేసుకొని మొత్తం వాటిని మంచిగా నీట్గా చేసుకోవాలి. చూడండి ఎలా కోస్తున్నాను. ఆ పువ్వులు కూడా మనకి మామూలుగా ఇందులేక ఎనీ ఆయిల్, ఏ ఆయిల్ అయినా మస్ట్ అండ్ షుడ్గా చూస్తున్నారుగా ఇది యూజ్ చేస్తారు బ్రింగ్ రాజ్ అనేది. ఆకులు కూడా చూడండి ఎలా నల్లగా అయ్యాయో, అంటే డ్రై అయిపోయిన తర్వాత ఆ ఆకుల్లాగా అయిపోతుంది. చూడండి అది కూడా బ్లాక్ కలర్లోనే ఉంది. సో మనకి అలా వస్తుందన్నమాట కలర్ అనేది. సో నేను ఈ విధంగా మొత్తం తీసేసుకొని వాష్ చేసుకుంటున్నాను. నేను ఇది ముదిరిందండి, నేను తీసుకున్న ఆకైతే. లేతాకుంటే లేతాకును కూడా ట్రై చేయొచ్చు. ఇది ముదిరితే ఏమవుతుంది అంటేనండి, మనకి గడ్డిగా అంటే మన హెయిర్ అంతా కొంచెం ఏమంటారు, అవన్నీ చిన్ని పార్టికల్స్ ఉంటాయి కదా, అంతా ఉంటుంది అన్నమాట. సో ఇలా వచ్చిన తర్వాత మనం వాష్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకుందాం మొత్తం. మీరు ఇంకొకవేళ ఇలా మాకు ఏమంటారు ఇది ఒక్కటైనా అనుకునే వాళ్ళు గోరుమైదా కంటే మన గోరింటాకు కూడా 2 కలిపి కూడా అండ్ ఎర్రమందారం, రెక్కమందారం ఉంది కదా, సో ఈ 3 మీరు పట్టేసుకొని మంచిగా తలకి పెట్టేసుకోవచ్చు. గ్రే హెయిర్ అనేది పోతుంది, బ్లాక్ హెయిర్ అనేది వస్తుంది. అండ్ చాలా ప్రోటీన్ అంటే చాలా ఏమంటారు పోషకంగా ఉంటుంది హెయిర్కి అనేది. ఎలాంటి కెమికల్స్ ఏమీ లేకుండా మనం మంచిగా దీన్ని పెట్టుకోవచ్చు. చూసారుగా, ఒక బౌల్లో తీసుకున్నాను. చూడండి ఎలా బ్లాక్ అయిపోతుందో. ఆ గ్రీన్ అనేది మనకి మామూలు ఆకుపసరలాగా ఉంటుంది, కానీ తర్వాత డ్రై అయితే గ్రే అయిపోతుంది, బ్లాక్ అయిపోతుంది. సో నా గ్రే హెయిర్ చూసారు కదా, ఫ్రంట్ వరకే ఉంటుందండి నాకు గ్రే అనేది, అదే హెయిర్ అనేది. సో నేను అప్లై చేసుకుంటున్నాను ఇలా. అంటే నేను ముందు రోజు హెడ్ బాత్ చేశానండి. ఇలానే పెట్టుకోవాలి, ఆయిల్ ఉంటే మనకి అప్లై అవ్వదు. నేనైతే ఇప్పుడు ఈ పేస్ట్ అనేది అప్లై చేస్తున్నాను. చూస్తున్నారుగా, ఇలా అప్లై చేసుకోవాలండి. అంటే ఏమంటారు ఆ వాటర్ అంతా రసం అనేది కూడా మొత్తం మన హెయిర్కి మంచిగా పట్టాలండి. అలా మసాజ్ చేస్తూ రుద్దుతూ ఉండాలి. అది మొత్తం ఎండిపోయే వరకు ఉండాలండి. అంటే మనకి బాగా డ్రై అయ్యి పొడిగా రాలే వరకు, అంటే 1 అవర్ పడుతుందండి. సో చూస్తున్నారుగా, ఇలా పెట్టుకోవాలి. అంటే మీకు ఎక్కడెక్కడ గ్రే హెయిర్ ఉందో అక్కడ పెట్టేసుకోండి. మనం ఒకవేళ జుట్టు మన హెడ్ మొత్తం కూడా పెట్టుకోవచ్చండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. డాండ్రఫ్లో అది కూడా తగ్గిపోతుంది, మంచిగా హెయిర్ గ్రోత్ అనేది జరుగుతుంది, గ్రే హెయిర్ అనేది బ్లాక్గా మారుతుంది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి దీనివల్ల. మస్ట్ అండ్ షుడ్గా ఇలా ట్రై చేయండి. మీ హెయిర్ కూడా మంచి లుక్లో వస్తుంది, మంచిగా బ్లాక్గా అయిపోతుంది. చూడండి, అంటే నేను కొంచెం వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవడం వల్ల అదంతా కారిపోతుంది. పెడుతున్నాను చూడండి, మంచిగా ఇలా అప్లై చేసుకోవాలి.
చూసారుగా, ఇలా అప్లై చేసుకున్న తర్వాత 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేసిన తర్వాత నా హెయిర్ ఎలా ఉందో ఇప్పుడు చూడండి. ఇగో చూసారు కదా, హెడ్ బాత్ చేసిన తర్వాత చూడండి ఎంత బ్లాక్గా అయిపోయిందో. చూసారు కదా, ఇలా అయిపోతుంది. సో మీకు ఇలా కావాలి అంటే భృంగరాజ్ గుంటగురుగుడు ఆకుని తీసుకొని ఇలా అప్లై చేసుకోండి. మొత్తం పర్ఫెక్ట్గా పట్టేస్తుంది. 1 అవర్ తర్వాత ఇలా హెయిర్ గ్రోత్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.